తదుపరి తులారాశి. ఈ యొక్క తులారాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే ఈ వారం కొంత అన్ని రకాల శుభ ఫలితాలు పొందే యోగ్యత ఉన్నప్పటికీ వ్యయ స్థానంలో కేతుగ్రహ సంచారం ద్వారా ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ కొంత మానసిక చింతన మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ప్రత్యేకంగా పంచమ స్థానంలో కుజుడు శని సంచారం కారణంగా స్థానచలన బదిలీలు ఉద్యోగస్తులకు ఏర్పడే అవకాశం ఉంటుంది. స్థానచలనంలో ఉన్నతమైన మార్పులు సాధించే అవకాశం లభిస్తుంది. సంతాన భాగ్యం కోసం ఎదురు చూసే వారికి కొంత ఆలస్యం జరగడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా 6వ స్థానంలో రాహువు బుధుడు శుక్రుడు సంచరిస్తున్న కారణంగా ధన సంబంధ రీత్యా స్త్రీ మూలకంగా కొంత ధన నష్టం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి పనిలో ఆలోచించి ముందడుగు వేయండి. 7వ స్థానంలో రవి గురువు సంచరిస్తున్న కారణంగా కళతర రీత్యా కొంత శుభం కలుగుతుంది. జీవిత భాగస్వామితో మీ భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలన్నీ చర్చించి తదుపరి తీసుకునే నిర్ణయాలలో సకల శుభాలు పొందే యోగ్యత లభిస్తుంది. ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్న వారికి ప్రభుత్వ సంబంధమైన అధికారపూర్వక ఒక హోదాని పొందేందుకు ఈ వారం ఎంతో యోగిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి కేతు గ్రహానికి సంబంధించిన పరిహారాలు తప్పనిసరిగా ఆచరించాలి.